Hello friends, welcome to Honey GS classes. 12th March 2022 హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈనాడు పిఐబి ఆల్ ఇండియా రేడియోలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే పాలిటీ ట్రిపుల్-ఆర్ సస్పెన్షన్ పిటిషన్ ని ఈ హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ అంశం అయినప్పటికీ ఇది నేషనల్ లెవెల్ అంటే పాలిటీ కాబట్టి అందరూ చదవాలి కంపల్సరీ. ఎకానమీ చూస్తే దేవాశిష్ పాండా ఈ ఐఆర్డిఏ నూతన చైర్మన్ గా అపాయింట్మెంట్ అయ్యాడు. ఐఆర్డిఏ అంశం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ క్రిసిల్ ఇండియా యొక్క జీడిపి యొక్క వృద్ధిని అంచనా వేసింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2023కి. సో మనకి ఇటీవల ఈ క్రిసిల్ తో పాటు ఈ మూడీ, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఇండియా ఆర్థిక సర్వే కూడా రిపోర్టు ప్రకారము ఈ జీడిపి ఎంత ఉందో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక దగ్గర రాసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ విన్ కోవిడ్-19 ఈ దేశీయంగా తయారు చేయబడ్డ కరోనా యొక్క మొట్టమొదటి మందు ఇది. సో మనకి డ్రగ్ ఇది, నాట్ వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ వేరు, డ్రగ్ వేరు. ఇది ఇంపార్టెంట్ అండి. సో యువికా అంటే ఇది ఇస్రో యొక్క ప్రోగ్రామ్. యువతలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, స్పేస్ అప్లికేషన్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ యువికా అని చెప్పేసి. రిపోర్ట్స్ మనకి కోవిడ్ డెత్ మీద లాన్సెట్ రిపోర్ట్ ఇచ్చింది. దీని ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక కరోనా డెత్లు ఇండియాలో అని చెప్పేసి రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని కేంద్రము ఒప్పుకోవడం లేదు. నేషనల్ శాంపుల్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఈ ప్రసూతి మరణాల మీద రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం కేరళ అనేది తక్కువ కలిగి ఉన్నది, తెలంగాణ 3rd ప్లేస్లో ఉంది, ఏపీ 4th ప్లేస్లో ఉంది. ఈ ప్రసూతి మరణాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, తగ్గినాయి కాబట్టి తీసుకున్నట్టే, అవి ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చూస్తే ఇండియా అండ్ కెనడా ఈ సిఈపిఏ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇటీవల ఇండియా అండ్ దుబాయ్ కూడా సిఈపిఏ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సిఈపిఏ ఒప్పందం అంటే ఏంటి అని చెప్పేసి మనం నేర్చుకోవాలి. మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అనేది 4 దేశాల మధ్య జరిగింది. ఈ భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా అండ్ నేపాల్ అని చెప్పేసి. అవార్డ్స్ చూస్తే ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనౌన్స్మెంట్ జరిగింది, నిన్న ఇవ్వడం జరిగింది. మన గోరేటి వెంకన్నకి ప్రదానం చేయడం జరిగింది. సో ఆయన నవల ఏంటి, ఆయన కథా సంపుటి ఏంటి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. యూత్ పార్లమెంటరీ సదస్సు అనేది పార్లమెంటరీ సెంట్రల్ హాల్లో నిన్న జరిగింది. సో ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఆమె పేరు గుర్తుపెట్టుకోవాలి మనం, ఈ రాగేశ్వరి అంజన అని చెప్పేసి. ఇంటర్నేషనల్ ఇష్యూ చూస్తే ఈ మౌంట్ మెరపి అని ఈ ఇండోనేషియా యొక్క క్రియాశీల అగ్నిపర్వతం అనేది పేలింది. సో అది జస్ట్ అది ఎక్కడ ఉంది, ఆ లొకేషన్ ఏంటి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మారియా టెరాన్ సల్జర్ ఈయన నిన్న చనిపోవడం జరిగింది. ఈ బొలివియా దేశం యొక్క సైనికుడు. ఈయన ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఈ చెగువేరని చంపిన వ్యక్తి ఈ సల్జర్. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి సిరియా వాలంటరీ సైన్యాన్ని పంపిస్తుంది. సో మొట్టమొదటిసారిగా ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య ఇంకొక దేశము తలదూర్చింది, ఇది సిరియా అని చెప్పేసి. మనకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో రష్యాకి సపోర్టుగా సిరియా ఓటేసింది. సో ఇవి మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూస్తే. సో ఫస్ట్ ట్రిపుల్-ఆర్ పిటిషన్, సస్పెన్షన్ పిటిషన్. వీళ్ళు ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఇన్ తెలంగాణ స్టేట్. సో ట్రిపుల్-ఆర్ సస్పెన్షన్ నిషేధం అంటే ఈ బడ్జెట్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో మార్చి 7th నుంచి స్టార్ట్ అయినాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే స్టార్ట్ అయినాయి. సో ఇది టెక్నికల్ ఇష్యూ అండి. గవర్నర్ ప్రసంగం తప్పనిసరా లేదా అంటే, సో మనకి రాజ్యాంగంలో ఏముంది అంటే ప్రతి సంవత్సరం యొక్క మొదటి సమావేశంలో గవర్నరు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించాలి. ప్రసంగం అనంతరము మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది, దాని మీద ఓటింగ్ కూడా ఉంటుంది. బట్ ఫస్ట్ సెషన్ బడ్జెట్ కావచ్చు, కాకపోనవచ్చు. సో టెక్నికల్గా ఈ 8th సెషన్ అక్టోబర్లో ముగిసిపోయింది, అది పూర్తి కాలేదు. దానికి కంటిన్యూషన్లో ఇప్పుడు జరిగే సమావేశాలు అని చెప్పేసి మనకి ఈ తెలంగాణ ప్రభుత్వం చెప్పింది కాబట్టి, సో ఇది ఫస్ట్ సెషన్ కాదు, ఓన్లీ బడ్జెట్ సెషన్ కాబట్టి గవర్నర్ ప్రసంగం అనేది అవసరం లేదని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పిన ఆన్సర్ ఇది.
సో బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, ఈటల రాజేందర్ అండ్ రఘునందన రావు అని చెప్పేసి. సో ఈ ముగ్గురు కూడా ఈ ప్రజెంట్ ఈ తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యేస్. వీళ్ళు ఈ గవర్నర్ ప్రసంగము లేకపోవడము రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఈ హరీష్ రావు యొక్క బడ్జెట్ ప్రసంగానికి అడ్డు వెళ్తారు. ఈ స్పీకర్ పోచారం శ్రీనివాస్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్, వీళ్ళ ముగ్గురిని ఫస్ట్ నాడే సెషన్ మొత్తానికి గుర్తుపెట్టుకోవాలి. సో సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయడం జరిగింది. సో పోచారం శ్రీనివాస్ అసెంబ్లీ స్పీకర్. మనకి ఈ అసెంబ్లీని కండక్ట్ చేసేది అంటే మానిటరింగ్ చేసేది స్పీకర్, సభ అధ్యక్షుడు. స్పీకర్ అనే వ్యక్తి సభని ఓన్లీ మానిటరింగ్ చేస్తాడు, పర్యవేక్షణ. బట్ ఈ స్పీకర్ అనే వ్యక్తి అసెంబ్లీకి బాస్ కాదు. సభ నాయకుడు వేరు, సభకి ఈయన పెబ్బా అనుకోండి. సో ఈ పెబ్బా కండక్ట్ చేస్తాడు ఈ బిజినెస్ హౌస్ అని చెప్పేసి. సో రూల్స్ ఆఫ్ ప్రొసీడింగ్ అండ్ కండక్ట్ బిజినెస్ అని చెప్పేసి. సో దీని ప్రకారము ఈ సభని నడిపే వ్యక్తి ఎవరంటే అసెంబ్లీ స్పీకర్. సో పోచారం శ్రీనివాస్ 340 రూల్ ప్రకారము, రూల్స్ ఆఫ్ ప్రొసీడింగ్ కండక్ట్ బిజినెస్ ఆఫ్ అసెంబ్లీ రూల్స్ 340 ప్రకారము సభని సజావుగా నడిపేందుకు చూస్తాడు. వీళ్ళు ఆటంకం పరిచినందుకు ఈ నిషేధం అనేది విధించిండు సెషన్ మొత్తానికి. రైట్, 340 అనేది ఆర్టికల్ నెంబర్ కాదు, రూల్స్ అండ్ ప్రొసీడింగ్ అని అసెంబ్లీ రూల్స్ ఉంటాయి. ఈ నెంబర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క అసెంబ్లీలో ఒక్కొక్క రూల్ ఉంటుంది. రైట్, మనకి లోక్సభకు వస్తే 374 రూల్ అండి అది. రైట్, దీని ప్రకారము ఈ సభకి ఆటంకం కలుగజేస్తే ఆ సభ్యులని నేరుగా స్పీకర్ అయిన నిషేధం విధించవచ్చు, లేదా నిషేధం కోసము ఒక అసెంబ్లీ సభ్యుడు తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చు. ఆ తీర్మానాన్ని సభ ఆమోదిస్తే నిషేధం అనేది అమల్లోకి వస్తుంది. ఎట్లా అంటే రైట్, ఇప్పుడు ఏంటిదంటే ఈ హౌస్ మెంబర్స్, పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు. రైట్, ఇది సభ్యుల నిషేధం అనేది ఎట్లా చేస్తారంటే, ఒకటి నేరుగా స్పీకరే చేయవచ్చు, లేదా సభా సభ్యుడు, సో సభా సభ్యుడు తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చు. సో రెండిట్లలో ఎట్లయినా చేయవచ్చు. సభా హక్కులకి ఉల్లంఘన జరిగినప్పుడు, సభకి పనులకి ఆటంకం జరిగినప్పుడు స్పీకర్ నేరుగా నిషేధం విధించవచ్చు, లేదా సభ్యుడు తీర్మానం ప్రపోజ్ చేయవచ్చు. ఇక్కడ మనకి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీర్మానం ప్రతిపాదిస్తే సభ అనేది ఆమోదించింది. సో మనకి ఈ ట్రిబ్యునల్ని సస్పెండ్ చేయడం జరిగింది పోచారం శ్రీనివాస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిండ్రు. సో ఏమని అంటే, మా యొక్క వాక్ స్వతంత్రానికి ఇబ్బంది కలిగింది, ఈ సభ నుంచి సస్పెండ్ చేయడం వల్ల మా యొక్క నియోజకవర్గాల యొక్క సమస్యలకి మేము చెప్పలేకపోతున్నాం అని చెప్పేసి ఈ సస్పెన్షన్ మీద స్టే విధించమంటే హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఏం చెప్పిందంటే, సో మనకి 212 ఆర్టికల్ ప్రకారము ఇది అసెంబ్లీది, సేమ్ ఇదే పార్లమెంట్కి అప్లై చేస్తే 122 ఆర్టికల్ ఉంటుంది. సో 122 ఆర్టికల్, ఇదేమో 212 ఆర్టికల్ అనేది. ఇవి రెండు కూడా ఏం చెప్తాయి అంటే, ఈ పార్లమెంటరీ కార్యకలాపాల మీద, అసెంబ్లీ కలాపాల మీద న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని చెప్పేసి ఈ ఆర్టికల్స్ చెప్తాయి. సో 212 ఆర్టికల్ ప్రకారము మేము జోక్యం చేసుకోమని చెప్పేసి హైకోర్టు వీళ్ళ పిటిషన్ ని కొట్టేసింది. మనకి పరీక్షల్లో ఎటువంటి ఆర్టికల్స్ వస్తాయంటే, సో మనం కంపల్సరీ ఈ 12 నుంచి ఈ 51 వరకు ఉన్న అన్ని ఆర్టికల్స్, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు కంపల్సరీ చదవాల్సిందే. ఇంకా కొన్ని రాజ్యాంగబద్ధ పదవులు ఉంటాయి, వాటి ఆర్టికల్స్ చదవాల్సిందే. వాటితో పాటు తరచుగా వార్తల్లో వచ్చే ఆర్టికల్ నెంబర్స్ ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఈ కేసు సందర్భంగా 212 ఆర్టికల్ అనేది 122 అనేది వార్తల్లో వచ్చింది కాబట్టి, సో రెండు ఆర్టికల్స్ అంటే సింపుల్ చెప్పాలంటే, సభా వ్యవహారాల్లో, సభా కార్యకలాపాల మీద న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. ఒక్క ఆర్టికల్ ముందుకు పోతే ఇది 121, ఇదేమో
211 ఇది. సో ఇందులో ఏముంటదంటే ఈ న్యాయస్థానం అంటే న్యాయమూర్తుల ప్రవర్తన మీద ఈ సభ అనేది డిస్కస్ చేయరాదు. సో ఒకరిని ఒకరు కాపాడుకున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 212 ఏం చెప్తుందంటే సభ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోరాదు. 211 ఏంటిదంటే హైకోర్టు జడ్జెస్ యొక్క ప్రవర్తన మీద సభ అనేది డిస్కషన్ పెట్టరాదని చెప్పేసి. రైట్, ఇక్కడ చూస్తే సుప్రీంకోర్టు, ఇక్కడ చూస్తేనేమో పార్లమెంట్ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటది. రైట్, ఇక్కడ మనము ఒకటి ఆశీష్ షేలార్ కేసు అని చెప్పేసి ఇటీవల ఈ మహారాష్ట్రలో షేలార్ వర్సెస్ మహారాష్ట్ర అసెంబ్లీ, ఈ కేసు మనకి కరెంట్ అఫైర్స్ కేసు అండి. ఇది ఈ సభ్యుల సస్పెన్షన్ మీద రిఫరెన్స్ కేసుగా దీన్ని భావిస్తున్నారు. ఆశీష్ షేలార్ ఒక బీజేపీ ఎమ్మెల్యే ఈ మహారాష్ట్ర అసెంబ్లీ 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలని 1 ఇయర్ పాటు సస్పెన్షన్ విధిస్తే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు సస్పెన్షన్ ని కొట్టేసింది. సో మన ట్రిబ్యునల్ కూడా ఈ కేసు రిఫరెన్స్ గా తీసుకొని సస్పెన్షన్ ని కొట్టేయమంటే హైకోర్టు ఏం చెప్పింది అంటే సో మీకు ఇది వర్తించదు, ఆ సందర్భం వేరు అని చెప్పేసి హైకోర్టు అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ కేసు ఏంటి అంటే 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలని 1 ఇయర్ పాటు సస్పెన్షన్ విధిస్తే ఇది చెల్లదు అని చెప్పింది. సస్పెన్షన్ అనేది ఒక సెషన్ కే పరిమితం కావాలి, ఇంకా చెప్పాలంటే 59 రోజులకే పరిమితం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎందుకు అంటే మనకి ఈ 190 ఆర్టికల్ సబ్ క్లాస్ 4 ప్రకారము ఒక పార్లమెంట్ సభ్యుడు వరుసగా 60 రోజుల పాటు హాజరు కాకుంటే అతన్ని డిస్క్వాలిఫై చేయవచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది. కాబట్టి సో మనం 59 రోజులకే పరిమితం అయిపోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకొక రకంగా ఏం చెప్పిందంటే ఒక పార్లమెంటరీ నియోజకవర్గం అనేది 6 months కంటే ఎక్కువ రోజులు ఖాళీ ఉండద్దు. ఇది ఆర్ఓపి యాక్ట్ అంటాం దీన్ని, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారము ఒక పార్లమెంటరీ స్థానం అనేది అంటే లోక్సభ స్థానం అనేది 6 months కంటే ఎక్కువ ఖాళీ ఉంటే దానికి ఉప ఎన్నిక బై ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్ సస్పెన్షన్ కాబట్టి 1 ఇయర్ పాటు ఖాళీ ఉండద్దు. సో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి చెప్పింది. సో పార్లమెంటరీ సభ్యుల సస్పెన్షన్ అనేది ఒక సెషన్ కి పరిమితం అయిపోవాలి లేదా 59 రోజులకే పరిమితం అయిపోవాలని చెప్పేసి ఆశీష్ షేలార్ వర్సెస్ మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్పు అనేది చెప్పింది. కోర్టులు కూడా ఇంటర్ఫియర్ అవుతాయి సభ వ్యవహారాల్లో. ఎప్పుడు అంటే సభ అనేది అన్కాన్స్టిట్యూషనల్ మేనర్ లో ప్రవర్తన ఉంటే, రాజ్యాంగ విరుద్ధంగా ఏమైనా పనులు చేస్తే కోర్టు కూడా కంపల్సరీ ఇంటర్ఫియర్ అవుతుంది, జోక్యం చేసుకోవచ్చు. 212 ఆర్టికల్ 122 ఆర్టికల్ ఏమి చెప్పినప్పటికీ కూడా కోర్టులు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే జోక్యం చేసుకుంటాయి. రైట్, ఇంకా చెప్పాలంటే మినర్వా మిల్స్ కేసు 1980 ప్రకారము ఎవ్రీథింగ్ ప్రతిది కూడా జ్యుడిషియల్ రివ్యూ కిందికి వస్తుంది ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్పింది. రైట్, ఈ మొత్తం ఆర్టికల్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే పోచారం శ్రీనివాస్ సస్పెన్షన్, ట్రిబ్యునల్ నేమ్స్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపాదన సభ ఆమోదించింది. 212 ఆర్టికల్ ప్రకారం కోర్టును జోక్యం చేసుకోవద్దని చెప్పేసి హైకోర్టు కొట్టిపడేసింది. రిఫరెన్స్ గా ఈ ఆశీష్ షేలార్ అని చెప్పేసి కేసు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే సో దేవాశిష్ పాండా ఇతను IRDA యొక్క నూతన చైర్మన్ గా అపాయింట్మెంట్ కావడం జరిగింది. ఇటీవల మనకి ఈ సెబీ ఎవరు, ఆమె మాధవి పూరి మహిళ, ఈ సెబీకి నూతన చైర్మన్ మాధవి పూరి. రెండు కూడా ఎకనామీ ఇన్స్టిట్యూషన్స్ అవి, ఆర్థిక సంస్థలు. ఈ సెబీకి ఈమె తొలి మహిళ, తొలి నాన్ IAS ఆఫీసర్, తొలి ప్రైవేట్ బ్యాంక్ నుంచి వచ్చిన చైర్మన్. తక్కువ వయసులో కూడా ఆమె అపాయింట్మెంట్ కావడం జరిగింది. సో 4 రికార్డ్స్ ఉన్నాయి మాధవి పూరి. ఇక్కడ చూస్తే దేవాశిష్ పాండే 3 ఏళ్ల కాలానికి ఈ క్యాబినెట్ కమిటీ అనేది నియమించడం జరిగింది. సో IRDA ఏంటి అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఈ బీమా సంస్థలని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. బీమా ఎవరైతే చేస్తారో వారి యొక్క ప్రయోజనాలు కాపాడుతుంది ఈ IRDA సంస్థ. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని రెగ్యులేటరీ చేస్తుంది అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తున్నాం. రైట్, ఇది ఏ సంస్థ అంటే ఒక చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. ఎందుకంటే IRDA 1999 యాక్ట్ ప్రకారము ఇది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సో ఇది చట్టబద్ధ సంస్థ. రైట్, IRDA అనేది ఏ కమిటీ ప్రకారం వచ్చిందంటే మల్హోత్రా కమిటీ. సో మల్హోత్రా కమిటీ సిఫార్సు ఆధారంగా IRDA యాక్ట్ ప్రకారము IRDA అనేది ఏర్పడింది. సో నెక్స్ట్ క్రిసిల్ అండి. ఈ క్రిసిల్ అంటే మన ఈ దేశీయంగా ఉండే ఒక రేటింగ్ సంస్థ. ఇది రేటింగ్ ఇస్తుంది, ఇండియా GDP ఎంత ఉంది, తగ్గిందా పెరిగిందా, కారణం ఏంటి అని చెప్పేసి. ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇచ్చే రేటింగ్ ఆధారం మనకు లాభం ఏంటి అంటే ఈ IMF కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కానీ మనకి రుణాలు ఈజీగా ఇస్తాయి, ఆ రేటింగ్ అనేది మంచిగా ఇస్తాయి గిట్ట. క్రిసిల్ ప్రకారము ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2023 ఐ మీన్ 22 నుంచి 23 వరకు ఉన్న ఎకనామిక్ ఇయర్ లో ఇండియా యొక్క GDP ఎంత అంటే సో 7.8 గా పేర్కొన్నది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్ లో. ఇంకా కొన్ని సంస్థలు ఈ జనవరి నుంచి ఏవైతే ఇచ్చినాయో అవి చూస్తే గిట్ట దీన్ని ఉల్టా పల్టా చేస్తే వరల్డ్ బ్యాంక్ యొక్క రిపోర్ట్ వస్తుంది 8.7 వస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2023 చెప్తుంది ఇవన్నీ. IMF అనేది 7.1 గా ఇచ్చింది. ఈ మూడి రేటింగ్ అనేది 8.4 ఇచ్చింది. ఇండియా ఆర్థిక సర్వే 2021-22 ఆర్థిక సర్వే ప్రకారము 8 నుంచి 8.5 వరకు ఉంటుంది. సో స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు, 8 నుంచి 8.5 అని చెప్పేసి చెప్పింది. సో మనకు ఇటువంటి ఆర్థిక సంస్థలు ఒక దగ్గర రాసుకుంటే ఈ కంపారేటివ్ స్టడీ జరిగి మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటది. సో ఇది తగ్గించింది క్రిసిల్. ఎందుకు అంటే ఉక్రెయిన్ సంక్షోభం ఒకటి, ఈ కమోడిటీస్ యొక్క కాస్ట్ క్రమంగా పెరుగుతున్నాయి కాబట్టి సో ఇది తగ్గించింది ఇండియా యొక్క GDP అనేది. సో క్రిసిల్ రిపోర్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దేవాశిష్ పాండే, ఇది ఎకనామీ టాపిక్స్ అండి. సో నెక్స్ట్ చూస్తే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో WinCoV-19 సో దేశీయంగా రూపొందించబడ్డ మొట్టమొదటి కరోనా డ్రగ్, నాట్ వ్యాక్సిన్. ఇది ఒక మందు, కరోనాకి వచ్చినాక వేసే మందు. వ్యాక్సిన్ అంటే మనకి రాకుండా నిరోధించేది వ్యాక్సిన్, అది ఇది మందు, డ్రగ్. సో ఫస్ట్ దేశీయంగా రూపొందించబడ్డ డ్రగ్ అండి కరోనాకి డ్రగ్ ఇది. సో ఎవరు రూపొందించిన అంటే ఇన్ఫాక్ట్ ఇది ఫస్ట్ DCGI యొక్క 3rd ట్రయల్ కి మాత్రమే ఆమోదించబడింది. ఇది సక్సెస్ అయినట్లయితే ఇంకా మనం నేరుగా మార్కెట్ విపణిలోకి వస్తుంది. రైట్, దీన్ని గుర్రం మీద టెస్ట్ చేస్తే సక్సెస్ అయిందండి. సో ఈ డ్రగ్ ని, నాట్ వ్యాక్సిన్ డ్రగ్ ని రూపొందించింది ఎవరు అంటే సో CSIR CCMB, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి CCMB. ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి ఏంటిదంటే సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒకటి, నెక్స్ట్ ఈ విన్స్ బయోటిక్ హైదరాబాద్ సంస్థ, ఇవి కలిసి ఈ డ్రగ్ ని రూపొందించాయి. CSIR CCMB, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ విన్స్ బయోటిక్ హైదరాబాద్ బేస్ సంస్థ అనేది ఈ WinCoV-19 ని ఫస్ట్ దేశీయంగా మొట్టమొదటి కరోనాకి మందు ఇది. సో DCGI అనేది ఆమోదించింది 3rd ట్రయల్ కి. సో ఇది నెక్స్ట్ చూస్తే యువిక అంటే యువత వైజ్ఞానిక కార్యక్రమం. యువత లేదా యువ వైజ్ఞానిక కార్యక్రమం అని చెప్పేసి యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇది ఇస్రో కండక్ట్ చేస్తుందండి. ఇస్రో భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అనేది కండక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ స్పేస్ అప్లికేషన్స్ మీద, ఈ సైంటిఫిక్ టెంపర్ మీద ఈ యంగ్ జనరేషన్ లో అవేర్నెస్ తీసుకురావడం యొక్క ఉద్దేశం ఉంది. సో యువిక ప్రోగ్రామ్ అనేది ఇస్రో కండక్ట్ చేస్తుంది అవేర్నెస్ కోసము. ఈ రాకెట్స్ ఎలా తయారు చేస్తారు, శాటిలైట్స్ ఎలా తయారు చేస్తారు అని చెప్పేసి
అవన్నీ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తారు. ఒక 150 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకుందట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే మనకి సిఈపిఏ ఒప్పందం అనేది ఇండియా అండ్ కెనడా మధ్య జరిగింది. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అనేది ఇండియా అండ్ కెనడా కుదుర్చుకున్నాయి. మనకు ఇటీవల కరెంట్ అఫైర్స్ లో కూడా ఇండియా అండ్ దుబాయ్ కూడా కుదుర్చుకుంది. ఎందుకు అంటే ఈ మొట్టమొదటిసారిగా ఇండియా అనేది అవుట్ సైడ్ ఇండియాలో ఐఐటిని నెలకొల్పుతుంది. ఈ ఒప్పందంలో భాగంగానే సిఈపిఏ ఒప్పందంలో భాగంగా ఇండియా అనేది దుబాయ్లో తన మొట్టమొదటి విదేశీ ఐఐటిని స్టార్ట్ చేస్తుంది సిఈపిఏ ఒప్పందంలో భాగంగా. సో ఇంకా ఈరోజు ఇండియా అండ్ కెనడా కూడా సిఈపిఏ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మన కెనడా అనేది వార్తల్లో ఎట్లా ఉంది ఇటీవల అంటే ఈ వ్యాక్సినేషన్ తప్పనిసరి మండేటరీ అని చెప్పేసి ఇది ఫస్ట్ కంట్రీ అండి. సెకండ్ వచ్చేసి ఆస్ట్రియా, థర్డ్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో మనకి ఈ న్యూక్లియర్ డీల్ అని చెప్పేసి ఇరాన్ అండ్ ఈ P5 కంట్రీస్ మధ్య ఉంటది, జర్మనీ కూడా ఉంటది. ఆ ఒప్పందం అనేది చర్చలు అనేవి ఈ జరిగేది వియన్నా ప్లేస్ లో. అంతర్జాతీయ అనుసంఘం కూడా వియన్నాలో ఉంటది, ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంటది. రైట్. ఇంకోటి ఈ వియన్నా ఒప్పందం అని చెప్పేసి 1815 లో ఉంటదండి. సో ఈ ఒప్పందం ఆధారంగా స్విట్జర్లాండ్ అనేది న్యూట్రల్ గా ఉండాలని చెప్పేసి ప్రపంచంలో యుద్ధం సంభవించినప్పుడు న్యూట్రల్ గా ఉండాలని చెప్పేసి తీర్మానం చేసుకుంది. ఇప్పటి వరకు పాటించింది. బట్ తొలిసారిగా రష్యాకి వ్యతిరేకంగా ఈ యూనియన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఓటేసింది. సో తన యొక్క పాలసీ మార్చుకుంది 200 ఇయర్స్ అనంతరము. స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో ఈ యుఎన్ఓ సంస్థలు అన్ని అక్కడనే ఉంటాయి, ఎక్కువ శాతము WHO, ఈ ILO అని చెప్పేసి చాలా ఉంటాయి. బట్ ఈ స్విట్జర్లాండ్ అనేది యుఎన్ఓలో 2002లో చేరిందండి. 1945 ఎప్పుడో ఏర్పడితే ఐక్యరాజ్య సమితి అనేది, ఇది మాత్రం 2002లో చేరింది. రైట్. అట్లా మనకి ఇవన్నీ వార్తల్లో కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఈ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఈ BBIN కంట్రీస్ అంటాం. బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ మధ్య ఒప్పందం చేసుకుంది ఢిల్లీలో. భూటాన్ పాల్గొనలేదు, బట్ అగ్రిమెంట్ కి అయితే ఓకే అని చెప్పింది. సో మోటార్ వెహికల్ అగ్రిమెంట్ ఏంటిదంటే అన్ని మోటార్ వెహికల్స్ అనేవి ఈ దేశాల మధ్య ఫ్రీగా అటు ఇటు వెళ్ళొచ్చు. దీనివల్ల ఈ పీపుల్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది, రీజనల్ గా ఎకనామీ కూడా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ సాహిత్య అవార్డ్స్. సో కేంద్ర సాహిత్య అవార్డు అనేది 24 లాంగ్వేజ్లో ఇవ్వడం జరిగింది. అందులో తెలుగులో తెలంగాణకి వచ్చింది. తెలంగాణలో ఎవరు? గోరేటి వెంకన్న అని చెప్పేసి మనకు తెలుసు, ఒక MLC ఇతను. సో వల్లంకి తాళం అనే కథా సంపుటికి వచ్చింది. వల్లంకి తాళము. వల్లంకి అంటే ఒక ఈ సాంగ్ బర్డ్ అని చెప్పేసి, బర్డ్ సాంగ్ అని చెప్పేసి పాట పాడే పిట్ట. తాళం అంటే వన్ ఆఫ్ ది మ్యూజికల్ బీట్ అండి. ఓ తాళం అని చెప్పేసి, నీది ఏ తాళం అంటారుగా, సో అది రైట్. ఈ వల్లంకి తాళంకి గోరటి వెంకన్నకి వచ్చింది. ఈ వల్లంకి తాళంలో ఏముంటుందంటే ఈ కనెక్షన్ బిట్వీన్ ది నేచర్ అండ్ హ్యూమన్ అని చెప్పేసి మన ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా NV రమణ దీన్ని కంపేర్ చేస్తుండు. రైట్. ఈ గోరటి వెంకన్న వెళ్ళి NV రమణను కలుస్తాడు. ఈ వల్లంకి తాళంలో ఈ ప్రకృతికి ఈ మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిందని చెప్పేసి ఆ పుస్తకము. ఇంకా మనకి ఈ యువ సాహిత్య అవార్డు అని చెప్పేసి వేణుగోపాల్కి వచ్చింది. ఇతను అవార్డు తీసుకోలేదు, ఇంకా తీసుకోవాల్సి ఉన్నది. ఈ బాల సాహిత్య అవార్డు అని చెప్పేసి ఇక్కడనే ఈ దేవరాజ్ మహారాజ్కి వచ్చింది తెలంగాణ నుంచి. రైట్. ఇవి 3 మనం గుర్తుపెట్టుకోవాలి అవార్డ్స్ లో. నెక్స్ట్ యూత్ పార్లమెంటరీ సదస్సు అనేది ఢిల్లీలో పార్లమెంటరీ సెంట్రల్ హాల్లో జరిగిందండి. యూత్ పార్లమెంటరీ సదస్సు. ఇందులో ఈ రాగేశ్వరి అంజన ఈమె ఈ యూత్ పార్లమెంటరీ సందర్భంగా ఆ క్విజ్ పోటీలు, ఆ వ్యాస రచన పోటీలు నిర్వహిస్తే అందులో ఈ రాగేశ్వరి అంజన
మొదటి బహుమతి గెలుచుకుంది ఈమె భోపాల్. సో భోపాల్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూ చూస్తే మనం ఈ అంతర్జాతీయ అంశాలు మాత్రము ఓన్లీ ఫ్యాక్ట్ బిట్స్ సరిపోతుంది. మరీ ఏదైనా కాంట్రవర్సీ ఇష్యూ ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం లాంటివి సంభవిస్తే తప్పించి అంతగా ఎక్కువ చదవద్దు, అవసరం లేదు కూడా. ఫస్ట్ చూస్తే ఈ మౌంట్ మెరపి. సో మౌంట్ మెరపి అంటే ఏంటిది? ఇది ఇండోనేషియాలో ఉన్న ఒక క్రియాశీల అగ్నిపర్వతము, యాక్టివ్ వోల్కానో అని చెప్పేసి. ఇది లావా బయటకు వస్తుందని చెప్పేసి వార్తల్లో వచ్చింది, మనం గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ప్లేస్ ఇండోనేషియా క్రియాశీల అగ్నిపర్వతం అని చెప్పేసి ఈ మౌంట్ మెరపి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మారియా టెరాన్ సల్జర్. ఈయనెవరు అంటే ఈ బొలివియా సైనికుడు నిన్న చనిపోయాడు ఏదో ఈ హెల్త్ ఇష్యూ మీద. సో ఈయన ఎందుకు ముఖ్యమంటే ఈ చాలా మంది యూత్ కి ఇన్స్పిరేషన్ ఈ చెగువేరని చంపిన బొలివియా సైనికుడు మారియా టెరాన్ సల్జర్ అని చెప్పేసి. నెక్స్ట్ సిరియా అంశం అండి. సిరియా ఏంటిదంటే ఈ ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధంలోకి వాలంటరీ సైన్యాన్ని సిరియా పంపిస్తుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యాక్సెప్ట్ చేశాడు. సో ఉక్రెయిన్ రష్యా యుద్ధంలోకి ప్రత్యక్షంగా 3వ దేశం ఎంటర్ అవుతుంది ఈ సిరియా. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.